ఎన్నికల సమయంలో పేదవాళ్లు ఎంతో మంది యువతి యువకులు సరైన ఉద్యోగాలు లేక అవస్థలు పడుతున్నారని తెలిసి యువతి యువకులకు జాబ్ మేళా ద్వారా ఉద్యోగాలు కల్పించాలని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నేను అనుకుని ఈ జాబ్ మేళా నిర్వహిస్తున్నామని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అన్నారు. విపిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కరుపర్తిపాడులోని విపిఆర్ కన్వెన్షన్ హాల్ లో నిర్వహిస్తున్న జాబ్ మేళాలో ఆమె మాట్లాడారు. సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈసారి విప్రో, టెక్ మహీంద్రా లాంటి 14 ప్రముఖ ఐటీ కంపెనీలు జాబ్ మేళాలో ప్రాతినిధ్యం వహిస్తున్నాయని, జాబ్ వచ్చిన ప్రతి ఒక్కరూ ఒక నెలలోనే జాబ్ ను వదిలేయకుండా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కోరుకున్నాం అందరూ కూడా పైకి లేచి ఒక్కసారి విద్యాదాత ఈరోజు అభివృద్ధి ప్రదాత మన శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు సాదర స్వాగతం. ఎన్నికల సమయంలో పేదవాళ్లు ఎంతో మంది యువతి యువకులు సరైన ఉద్యోగాలు లేక అవస్థలు పడుతున్నారని తెలిసి యువతి యువకులకు జాబ్ మేళా ద్వారా ఉద్యోగాలు కల్పించాలని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నేను అనుకుని ఈ జాబ్ మేళా నిర్వహిస్తున్నామని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అన్నారు. విపిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కరుపర్తిపాడులోని విపిఆర్ కన్వెన్షన్ హాల్ లో నిర్వహిస్తున్న జాబ్ మేళాలో ఆమె మాట్లాడారు. సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈసారి విప్రో, టెక్ మహీంద్రా లాంటి 14 ప్రముఖ ఐటీ కంపెనీలు జాబ్ మేళాలో ప్రాతినిధ్యం వహిస్తున్నాయని, జాబ్ వచ్చిన ప్రతి ఒక్కరూ ఒక నెలలోనే జాబ్ ను వదిలేయకుండా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. All of you, definitely your day will come. You will be very successful. And only one thing I am telling you, మీ అందరికీ నేను చెప్పేది, ప్రతి ఒక్కరికి ఉద్యోగం అనేది ఖచ్చితంగా దొరకద్ది. మా వంతు కృషి చేస్తాం. మీకు ఉద్యోగాలు వచ్చేదానికి ఫ్యాక్టరీ వాళ్ళు కానీ ఈ ఐటీ కంపెనీల వాళ్ళని కానీ ప్రతి ఒక్కరిని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. జిల్లాలో, నెల్లూరు జిల్లాలో మ్యాక్సిమం ఎంతమందికి మనం ఉపాధి కల్పించగలిగితే అంత మంచిదని దీంతో దిస్ జాబ్ మేళా వీఆర్ కండక్టింగ్ ఎవ్రీ 3 months. Last we conducted, we were able to give about 1000 jobs. Last time 6000 participants, so about 900 jobs were given. So ఈసారి జాబ్స్ ఇంకా ఎక్కువ వస్తుంది. ఖచ్చితంగా కూడా చాలామంది దీంట్లో అకామిడేట్ అవుతారు. సో మీ అందరూ కూడా ఐ హోప్ all of you all the best, but don't get discouraged. Future is always there, good days are there in forward. సో ఈరోజు ఇంకోటి కూడా, లాస్ట్ టైం ఐటీ కంపెనీస్ లేవంట, ఈరోజు 14 ఐటీ కంపెనీస్ కూడా పార్టిసిపేట్ చేస్తున్నాయి. సో ఈరోజు అది కూడా ఒక అడ్వాంటేజ్ అవుతుంది మీ అందరికీ. సో మీ అందరిని రిక్వెస్ట్ చేసేది, డోంట్ గెట్ డిస్కరేజ్డ్, బీ పాజిటివ్ ఆల్వేస్. డెఫినెట్లీ యూ విల్ గెట్ జాబ్స్. ఇక్కడ యాక్చువల్గా ఈ జాబ్ మేళా మీకు అందరికీ తెలుసు మేము ఎందుకు దీన్ని స్టార్ట్ చేసామో. వైల్ మేము ఎలక్షన్ క్యాంపెయినింగ్ అప్పుడు ఎంతోమంది పేరెంట్స్, ఎంతోమంది యువతి యువకులు జాబ్స్ లేకుండా చాలా ఇబ్బంది పడుతున్నారని పేరెంట్స్ చెప్పడం జరిగింది, మీరు చెప్పడం జరిగింది. మీరు అందరూ కూడా కలిసి ఎలక్షన్ టైంలో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అదేవిధంగా నాతో కలిసి మీరు అందరూ నడవడం జరిగింది. ఆ రోజే మేము ఇంతమంది జాబ్ ఆస్పిరెంట్స్ ఉన్నారని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు దాని గురించి ఆలోచించి ఒక ఇన్స్పిరేషన్గా ఈ ఆస్పిరెంట్స్ని తీసుకొని ఈ లాస్ట్ 3 months నుంచి మనం ఈ జాబ్ మేళాని కొనసాగిస్తున్నాము. యాక్చువల్గా దీనికి సెప్టెంబర్ 14th ఒక జాబ్ మేళా మేము ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఇప్పుడే సార్ చెప్పినట్టు దాంట్లో 6000 నుంచి 5000 మంది పాల్గొనడం జరిగింది.
అందులో ఒక 1000 మందికి జాబ్స్ కూడా వచ్చాయి. నేను ఒకటే చెప్తున్నాను, ఎవ్వరు కూడా మీరు ఇంత దూరం జాబ్ కోసం పొద్దునుంచి వచ్చారు, ఇక్కడ వెయిట్ చేస్తున్నారు, కష్టపడి ఆ జాబ్ తీసుకుంటున్నారు. కానీ మీకు ఏ జాబ్ సూటబుల్లో ఫస్ట్ మీకు తెలిసి ఉండాలి. ఏది మీకు కావాలో అది మీకు తెలిసి ఉండాలి ఫస్ట్. ఎందుకు చెప్తున్నానంటే కొంతమంది లాస్ట్ టైం కోర్స్ 2-3 అనుకోండి, అయినా కూడా చెప్తున్నాను మీకు అందరికి కూడా, ఈ జాబ్ తీసుకున్న వాళ్ళు అక్కడికి వెళ్ళి 1 నెల రోజులు కూడా ఉండకుండా జాబ్ కష్టంగా ఉంది అని చెప్పి వచ్చి నాకు కంప్లైంట్ చేయడం జరిగింది. ఏ జాబ్ అయినా ఏదైనా లైఫ్లో మనము కష్టపడి దాన్ని ప్రాక్టీస్ చేసి దాంట్లో కొన్ని రోజులు ఉంటేనే దాని విలువ ఏంటో మీకు తెలుస్తుంది. 1 నెల రోజుల్లో మీకు ఏది అర్థమైపోదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా జాబ్ కోసం మీరు వెళ్ళే కంపెనీని చూస్ చేసుకోండి. ఫస్ట్ మీకు దేంట్లో జాబ్ కావాలో దాన్ని చూస్ చేసుకోండి. వచ్చిన జాబ్ని వదలకుండా కనీసం మీరు మీ ప్రయత్నం చేసి 1 ఇయర్ వరకు మీరు దాంట్లోనే అదే కంపెనీలో ఉంటే మీకు స్టేబుల్నెస్ తెలిసి ఆ జాబ్ వదలరని, అలా వదిలిన దానివల్ల వేరొకరు ఆ జాబ్ రావాల్సిన వాళ్ళు ఆ జాబ్ రాకుండా పోతారని, అందుకని మీరు సెలెక్ట్ చేసుకునేటప్పుడే కేర్ఫుల్గా సెలెక్ట్ చేసుకోవాలని చెప్పి పిల్లలందరికీ చెప్తున్నాను. అదేవిధంగా ఈరోజు ఈ పోయినసారి కన్నా ఈసారి చాలా ఎక్కువ కంపెనీస్ పార్టిసిపేట్ చేసినాయి. 14 ఐటీ కంపెనీస్ లాస్ట్ టైం లేవు, కన్స్ట్రక్షన్ కంపెనీస్ లాస్ట్ టైం లేవు, అవన్నీ కూడా ఇప్పుడు ఉన్నాయి. సో మీరందరూ కూడా వీటిల్లో ట్రై చేసి, ఒకవేళ ఈరోజు రాకపోతే మళ్ళీ మనం నెక్స్ట్ టైం 3 మంత్స్కి మళ్ళీ పెడతాం, మళ్ళీ ట్రై చేయండి, ఎవరు డిసప్పాయింట్ అవ్వద్దు. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ ఈరోజు ఇంకో ప్రత్యేకత, ఇప్పుడే టాటా కన్సల్టెన్సీ వాళ్ళు మీకు కూడా చెప్పడం జరిగింది. వాళ్ళు ఒకవేళ ఎవరికైనా జాబ్ రాకపోతే, వాళ్ళలో ఆ స్కిల్స్ లేకపోతే, ఏదైనా స్కిల్ కావాలంటే మీకు వాళ్ళు ఫ్రీగా ఆ స్కిల్ డెవలప్మెంట్ టాటా ట్రస్ట్ తరఫున మీకు ఆ స్కిల్ డెవలప్మెంట్ కోర్సెస్ నేర్పించి దాని తర్వాత ప్లేస్మెంట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు మన దగ్గర ఇక్కడికి వచ్చిన కంపెనీస్ వాళ్ళకి అందరికీ కూడా మా మాటగా విపిఆర్ ఫౌండేషన్ తరఫున, అలాగే హెచ్ఆర్ తరఫున ఇక్కడికి జాబ్ ఆఫర్స్ ఇవ్వడానికి వచ్చిన అన్ని కంపెనీస్కి వాళ్ళ యాజమాన్యానికి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. సో ఇంతమంది పిల్లలు ఇక్కడికి వచ్చి ఈరోజు ఈ జాబ్ మేళలో పాల్గొనడానికి మాకు నిజంగానే తోడ్పాటు పడిన మా పత్రికా విలేకరులకు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ టు ఎవ్రీవన్.